ఈ టాప్ 5 పత్తి విత్తనాలు నా దగ్గర ఉన్నాయి. మీకు నచ్చిన విత్తనం ఏదైనా సాగు చేసుకోవచ్చు. టాప్ 1 లో మనం చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ వారి బంపర్ అనే విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది ఎకరాకి దాదాపు 22 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. టాప్ 2 లో చూసుకుంటే బయో సీడ్స్ సంబంధించినటువంటి 6001 అనేటువంటి హైబ్రిడ్ విత్తనము. ఇది కూడా చాలా మంది రైతులు సాగు చేయడం జరిగింది. అంటే వర్షాధారంగా సాగు చేసే రైతులకు కూడా ఇది మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఎకరాకి ఖచ్చితంగా 18 నుంచి 20 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చిన రకంగా చెప్పుకోవచ్చు. ఇది 140 నుంచి 150 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. కాయ సైజు బాగుండడంతో పాటు హైట్ మంచిగా పెరగడంతో పాటు మనకి అన్ని రకాల నేలకు కూడా అనుకూలంగా ఉంటుంది. టాప్ 2 విత్తనంగా చెప్పుకోవచ్చు. టాప్ 3 లో మనం చూసుకుంటే రాశి స్విఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది 18 క్వింటాల్ హైయెస్ట్ గా వస్తాయి. 15 క్వింటాల్ మాత్రం యావరేజ్ గా వస్తుంది. అన్ని రకాల నేలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు టాప్ 4 లో మనం చూసుకుంటే మైకో సీడ్స్ సంబంధించిన బౌన్సర్ అంటున్నారు. ఇది కూడా మనకి మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. నల్లరేగడి నెలలో ఇది బ్రహ్మాండంగా దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక్కొక్క చెట్టుకి దాదాపు 100 నుంచి 120 వరకు కూడా కాయలు రావడం జరుగుతుంది. టాప్ 5 లో చూసుకుంటే మనకి ప్రభాత్ సీడ్స్ వారి రే అనేటువంటి విత్తనము. ఇది కూడా చాలా మంది రైతులు హైయెస్ట్ గా మంచి దిగుబడులు చూసుకుంటే 18 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసినటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం నుంచి మార్కెట్లో బాగా వినబడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి టాప్ 5 విత్తనాల్లో ఏదైనా సరే ఆకుపైన నువ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులని ఇవి ఎక్కువగా తట్టుకుంటాయి. మరి మీరు కూడా ఈ విత్తనాలు సాగు చేసినట్టయితే మన వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కాకుండా మీరు వేరే విత్తనాలు సాగు చేసి మంచి దిగుబడులు వస్తే కూడా ఆ విత్తనం పేరు మీకు వచ్చిన దిగుబడులని కామెంట్ రూపంలో తెలియజేయండి.